హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 21. రీతు రాజ్ చేతులు పట్టుకుని, నువ్వు కోపంతో కాదురా తనకి దగ్గరవ్వాల్సింది, ప్రేమతో. నువ్వు తన్ని ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు కానీ తనకి తెలియదు కదా! అయినా ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. ఇప్పట్నుంచైనా తనతో ప్రేమగా ఉండు. రాజ్, అది జరిగే పని కాదు కానీ ఇప్పుడు తనకు ఓకే కదా! రీతు, రేయ్ దుర్మార్గుడా! నువ్వేడిస్తే పాపం అనుకున్నా చూడు. నన్ను నేను అనుకోవాలి. రాజ్, ఇక నువ్వెళ్ళు. అక్కడ నీ మొగుడు నువ్వు కనిపించకపోతే ఏడుస్తాడు. రీతు, ఛీ ఎదవా, నేను పోతున్నా. ఇంకొకసారి నన్ను పిలవకు. రాజ్, నేను పిలవడం ఏంటే? నువ్వే వస్తావు సాయంత్రం తన కోసం. రీతు కోపంగా, నేను రాను పోరా అని భూమిని మరోసారి చెక్ చేసి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక రాజ్ భూమి పక్కన కూర్చుని తన నుదుటిన ముద్దు పెట్టి, సారీ స్వీటీ, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నా వల్లే నువ్వు ఇలా అయ్యావు. ఇంకోసారి నీతో అంత హార్ష్గా ప్రవర్తించను అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చి భూమిని చూసి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి తన గదికి వెళ్తుండగా రాజన్న అరుపు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కోపంగా చూస్తున్న అర్జున్ని చూసి నవ్వుతూ, రే, నీకు ఆ కోపం సూట్ అవ్వదు కానీ విషయం చెప్పు. అర్జున్ రాజుని కౌగిలించుకుని, అభినందనరా బావా, ఎట్టకేలకు పెళ్లి చేసుకుని మా చెల్లిని తీసుకొచ్చావు. రాజు అర్జున్ని పైనుంచి కింద వరకు చూసి, ఏంట్రా పొద్దున్నే తాగొచ్చావా ఏంటి? నువ్వు బానే ఉన్నావా అని అన్నాడు రాజు. నేను బానే ఉన్నాను కానీ నువ్వే ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంటే డౌట్ వచ్చి అడుగుతున్నా. ఉదయం అది నా చెంప చల్లుమనిపించింది. ఇప్పుడు నువ్వు ఇలా హ్యాపీగా అభినందనలు చెబుతుంటే తాగొచ్చావా అని అడిగాను. ఏంటి, నా పెళ్ళం నిన్ను కూడా కొట్టిందా రాజ్? అంటే ఏంట్రా, నిన్ను రోజు కొడుతుందా అని అడిగాడు. అర్జున్ రాజ్ని కౌగిలించుకుని ఏడుస్తూ, అవునరా, నా పెళ్ళి అయినప్పటి నుండి అది రోజుకి ఒక్కసారైనా నన్ను కొట్టకుండా ఉండలేదురా. ఈరోజు ఆ ఛాన్సు నీకొచ్చిందన్నమాట. రాజ్, నీకు సిగ్గు అనిపించట్లేదా అర్జున్? రోజు తనతో దెబ్బలు తింటున్నా కూడా. బావా, అలవాటైపోయిందిరా. అది రోజు ఎందుకో కొంచెం డల్లగా ఇంటికి వచ్చింది. ఏంటి కారణం అని అడిగితే నీ గురించి చెప్పింది. రాజ్, ఎందుకురా అలా చేస్తున్నావు? నీకు తెలుసు కూడా అలా అడగడం కరెక్ట్ కాదనుకుంటా. తెలుసు కానీ నీ నోటితో చెప్తావని చూస్తున్నా. ఇప్పుడు నన్ను ఏమీ అడగకు. నేను నా గదికి వెళ్తున్నా. తను ఒంటరిగా ఉంది. అర్జున్ రాజుని కౌగిలించుకొని, భూమి జాగ్రత్తరా, నేను రీతు సాయంత్రం వస్తామని వెళ్ళిపోయాడు. రాజ్ రూమ్కి వెళ్ళి భూమికి జ్వరం తగ్గిందా అని చెక్ చేసి తన్ని మెల్లగా లేపుతున్నాడు. స్వీటీ, లేరా, ఇప్పుడు నీకు బానే ఉందిగా అని మెల్లగా తన బుగ్గలు తడుపుతూ నిద్రలేపాడు. మెలకువ వచ్చిన భూమి లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల అస్సలు కావటం లేదు. అలానే పడుకుంది. రాజ్ తన్ని మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి ఆనుకునేలా కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని, ఎలా ఉంది స్వీటీ అన్నాడు. భూమికి తనతో మాట్లాడడం ఇష్టం లేక బెడ్ దిగి లేచి వాష్రూమ్కి వెళ్ళాలని చూస్తుంది. కానీ బాగా నీరసంగా ఉండటం వలన, ఇంకా నొప్పులు బాగా అనిపించడం వలన అలానే నిలబడే శక్తి కూడా లేక మళ్ళీ వెంటనే కూర్చుండిపోయింది. తన ఇబ్బంది చూసిన రాజు తన్ని ఎత్తుకుని వాష్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ దింపి, నువ్వు ఫ్రెష్ అవ్వగానే నన్ను పిలువు, నేను వచ్చి తీసుకెళ్తాను. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు, జాగ్రత్త అని వెళ్ళాడు. భూమి వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుని తన ఒంటి మీద ఉన్న టవల్ తీసి షవర్ కింద కూర్చుని అలానే ఏడుస్తుంది. భూమికి తన ఒంటి మీద ఉన్న గాయాలకి నీళ్లు పడి మంటగా అనిపించి ఇంకా గట్టిగా ఏడుస్తుంది. తన ఏడుపు విని రాజ్ వాష్రూమ్ తలుపు గట్టిగా కొడుతూ, స్వీటీ, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు? రాజ్ ఎంతగా తలుపు కొడుతున్నా కూడా భూమి తలుపు తీయటం లేదు. తన దగ్గర ఉన్న కీ తీసుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి షవర్ కింద కూర్చున్న భూమిని చూసి పరుగున తన దగ్గరకు వెళ్ళి కంగారుగా, భూమి, ఏమయ్యిందిరా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని తన భుజాలు పట్టుకుని లేపబోతుంటే తను ఏడుపు ఆపి రాజ్ చెంప మీద కొట్టింది. తను ఎందుకు కొట్టిందో తన ఒంటి మీద ఉన్న గాయాలు చూసి షవర్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న టవల్ని భూమికి చుట్టి తన్ని ఎత్తుకుని బెడ్ దగ్గర దింపి, ఇందులో నీకు కావలసిన బట్టలు ఉన్నాయని తన గది నుండి కిందకి వెళ్ళి భూమి కోసం ఆహారం సిద్ధం చేయమన్నాడు.
భూమి అందులో ఉన్న బట్టలు తీసుకుని వేసుకుని ఒంట్లో ఓపిక లేకపోవటంతో బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంది. రాజ్ భూమి కోసం టిఫిన్ తీసుకుని గదికి వెళ్ళాడు. తను బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. రాజ్ భూమి పక్కన కూర్చుని తన తల మీద చెయ్యి పెట్టి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాజ్ని చూసి తన చేతిని విసిరి కొట్టింది గట్టిగా. రాజు, స్వీటీ, నేను నిన్నేం చేయటం లేదు. ఇప్పుడు ఫీవర్ తగ్గిందా లేదా అని చెక్ చేస్తున్నాను అంతే. ముందు టిఫిన్ తిని మాత్రలు వేసుకో. బాగా నీరసంగా ఉన్నావు నువ్వు అని టిఫిన్ తానే తన నోటి దగ్గర పెట్టడంతో తనతో ఇంకేమీ వాదించకుండా తింటుంది. రాజ్ ఏం మాట్లాడకుండా తింటుంటే నాతో పోట్లాడడానికి ఓపిక లేనట్టుంది, సైలెంట్గా తింటుంది అని అనుకున్నాడు. మాత్రలు వేసి కాసేపు విశ్రాంతి తీసుకో అని రాజు లేచి వెళ్తూ ఉండగా తన చెయ్యి పట్టుకుని ఆపింది భూమి. తన చేతిని భూమిని చూస్తూ నాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు రాజు. రాజు అలా అడగగానే భూమి తన చెయ్యి వదిలి తన మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తుంది. తను అలా సడన్గా ఏడవడంతో కంగారుగా తన పక్కన కూర్చుని, భూమి, ఏమైందిరా? నీ కొంట్లో బాగానే ఉంది కదా, నాతో ఏదో చెప్పాలని చూసి ఆగిపోయావు, చెప్పు ఏమయ్యింది అని అడుగుతున్నాడు. అయినా భూమి ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంది. రాజు, భూమి ప్లీజ్ ఏమైందో చెప్పు, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకెలా అర్థమవుతుంది? భూమి తన కన్నీళ్లు తుడుచుకుని నొప్పిగా ఉంది అని చిన్నగా చెప్పింది. రాజు, ఏంటి నొప్పా, ఎక్కడా అని అడిగాడు. తనకి ఎలా చెప్పాలో అర్థం కాక తన తల కిందకు దించుకుని అక్కడ చాలా నొప్పిగా ఉంది అని చిన్నగా చెప్పింది. రాజు, అక్కడ అంటే ఎక్కడా అని అడిగాడు. భూమి చెప్పలేక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అడిగింది. రాజు వెంటనే రీతుకి కాల్ చేసి నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అన్నాడు. మళ్ళీ ఏమైందిరా? నేను ఇప్పుడు రాలేను, నేను ఒక సర్జరీ చెయ్యాలి అర్జెంటుగా అని అంది. అది భూమి నొప్పిగా ఉంది అని చెప్తుంది కానీ ఎక్కడ ఏంటి అనేది నాకు చెప్పట్లేదు క్లియర్గా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అడుగుతుంది. నాకేమీ అర్థం కాక నీకు కాల్ చేశాను. రీతు, రే, నువ్వు తన్ని బలవంతం చేయటంతో తన ఒంటి మీద చాలా గాయాలు ఎక్కువయ్యాయి. అలాగే నువ్వు తనతో ఫోర్స్గా చేయటంతో తన ప్రైవేట్ పార్ట్ దగ్గర చాలా డ్యామేజ్ అయ్యింది. నేను మార్నింగ్ చెక్ చేశాను, తనకి ఆయింట్మెంట్ కూడా రాశాను. అప్పుడు స్పృహలో లేదు కాబట్టి తనకి నొప్పి తెలియలేదు. ఇప్పుడు స్పృహలోకి వచ్చిన తర్వాత తనకి నొప్పి తెలుస్తుంది. అక్కడే మంచం పక్కనే టేబుల్ మీద పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టాను. నువ్వు తనకి ఆయింట్మెంట్ రాసి ట్యాబ్లెట్ ఇవ్వు, తగ్గిపోతుంది. అలాగే తను బాగా వీక్గా ఉంది, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వు. నేను వెళ్తున్నా అని కాల్ కట్ చేసింది. తను చెప్పింది విన్న రాజు తన చేతి పిడికిలు బిగించి అక్కడ వాల్కి గట్టిగా పంచిచ్చాడు. అలా చేయటంతో తన చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. నేను చాలా రాక్షసంగా ప్రవర్తించాను. ఈరోజు తన పరిస్థితికి కారణమయ్యాను అని బాధపడుతున్నాడు రాజు. మరి ఎందుకు రాజు తనతో అలా ప్రవర్తిస్తున్నాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.